మనము క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి వింటున్నాం. మనము చాలా చోట్ల చూస్తున్నాం కూడా. దాని గురించి తెలుసుకునేటప్పుడు మొదటగా మనం నార్మల్ కంప్యూటర్స్ గురించి చూద్దాం. నార్మల్ కంప్యూటర్స్ వచ్చేసి దాని ప్రాసెసర్ స్పీడ్ ఏ విధంగా ఉంటుంది అంటే బిట్స్ సీక్వెన్షియల్గా కానీ జరుగుతుంది, లేకపోతే కొన్నిసార్లు ప్యారలలిజం అంటే యూజింగ్ లాజిక్ గేట్స్ యూజ్ చేసుకొని ప్యారలల్గా కూడా అంటే అండ్ గేటు, నాట్ గేటు, ఆర్ గేటు వీటిని యూజ్ చేసుకొని కూడా జరుగుతూ ఉంటుంది. అంటే దాని స్పీడ్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయగలుగుతామంటే క్లాక్ రేట్ ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 GHz ప్రాసెసర్ అనుకుంటున్నాం అనుకోండి, అది 3 × 10⁹ ఆపరేషన్స్ పర్ సెకండ్ పర్ఫామ్ చేస్తుంది. అదే మోర్ నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ యూజ్ చేసినాం అనుకోండి, 3 GHz ప్రాసెసర్సే మోర్గా యూజ్ చేసినాం అనుకుంటే మోడర్న్ సిపియూస్లో అదేమవుతుంది, రఫ్లీ 3 బిలియన్ బిట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ చేయగలుగుతుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్స్లో అంటే ఇక్కడ నార్మల్ బిట్స్ మనం మాట్లాడము, క్యూబిట్స్ అంటే క్వాంటమ్ బిట్స్ని తో పనిచేస్తుంటుంది. అది అంటే ఇక్కడ క్వాంటమ్ బిట్స్ అంటే ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్ స్పీడ్ను మనం నార్మల్ కంప్యూటర్ స్పీడ్ లాగా మనం మెజర్ చేయలేము. దీన్ని క్వాంటమ్ ప్యారలలిజం ఎంటాంగిల్మెంట్ ద్వారా దీని మనం స్పీడ్ మాట్లాడగలుగుతాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ n క్యూబిట్ ప్రాసెసర్ ఉన్నిందనుకో, n క్యూబిట్ అంటే క్వాంటమ్ బిట్ ప్రాసెసర్ ఉన్నిందనుకోండి, అటువంటి అంటే అది 2 ఆపరేషన్స్ అట్ వన్స్ చేయగలుగుతుంది. అదనమాట క్వాంటమ్ కంప్యూటర్స్ అంటే. సపోజ్ 300 క్యూబిట్ ఆపరేషన్స్, 300 క్యూబిట్ ప్రాసెసర్ కానీ ఉన్నిందనుకోండి, క్వాంటమ్ కంప్యూటర్ ఏం చేస్తుంది, 2 ఆపరేషన్స్ అట్ వన్స్ ఒక్కసారిగా చేయగలుగుతుంది. ఇక్కడ సెకండ్ అనేసి కాదు, వన్స్ ఒక్కసారిగా చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బాల్ను త్రో చేసినామనుకోండి, మనం ఏ విధంగా అబ్జర్వ్ చేయగలము, దాని పాత్రను మనం గమనించగలం. అదే క్వాంటమ్ కాన్సెప్ట్లో అయితే మనం ఒక బాల్ని విసిరేస్తే ఒకేసారి నంబర్ ఆఫ్ పార్ట్స్లో పోయేది మనం గమనించగలుగుతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక వర్క్ను 5 సెకండ్స్లో చేయగలిగినాడు అనుకోండి, వానికి 10 వర్క్స్ ఇచ్చినామనుకోండి, ఎంత టైంలో చేయగలుగుతాడు, 5 × 10 50 సెకండ్స్లో చేయగలుగుతాడు. అది నార్మల్ కంప్యూటర్. అదే క్వాంటమ్ కంప్యూటర్ అయితే 5 సెకండ్స్లో ఇచ్చిన వర్క్ను అంటే 10 వర్క్స్ ఇస్తే 50 సెకండ్స్లో కాకుండా 5 సెకండ్స్లోనే అతను మొత్తం 10 వర్క్స్ చేయగలుగుతాడు. అంటే సైముల్టేనియస్గా ఒకేసారి చేయగలుగుతాయి వర్క్స్ అన్నీ. అది మనకు నార్మల్ కంప్యూటర్కు, క్వాంటమ్ కంప్యూటర్కు. కాబట్టి క్వాంటమ్ కంప్యూటర్ ప్రాసెసర్ చాలా స్పీడ్గా అంటే ఏంది, ప్యారలల్గా లేకపోతే అట్ వన్స్ ఒకేసారి ఎక్కువ ఆపరేషన్స్ చేయగలిగేటట్లు వాటి అలగర్థం అవుతుంది అన్నమాట.